వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, అరికట్టాలి జర్నలిస్టుల దాడులను, అరికట్టాలి జర్నలిస్టుల దాడులను, అరికట్టాలి జర్నలిస్టుల దాడులను, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, అమలు చేయాలి, రద్దు చేయాలి. జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్, జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలను అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి, అర్హులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి, అర్హులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. అందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిన. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రద్దయిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తూ జర్నలిస్టులకు కూడా వర్తించే 2 ప్రధానమైన చట్టాలను రద్దు చేయడం జరిగింది. వేతన సంఘానికి సంబంధించి ఈ 2 చట్టాలు అమలు చేయాలని, వాటిని సాధించడం కోసం యూనియన్లు చాలా కాలం పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని చట్టాలను రద్దు చేయటం జరిగింది. అందులో భాగంగా జర్నలిస్టులకు సంబంధించి 2 చట్టాలను రద్దు చేయటం వలన ప్రాథమిక హక్కులు కూడా కోల్పోవటం జరుగుతుంది. వీటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుని అనుసరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 11వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి ఎంఆర్ఓలకు, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు అందరూ పాల్గొనాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మనం సమిష్టిగా నిర్వహించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. అదే కొద్ది రోజుల్లో అక్రిడేషన్ల విషయంలో కూడా మనం సమిష్టిగా ఉండగలిగితే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని మనం సాధించగలుగుతామని తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది. నా పేరు కెఎస్ శంకర్రావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. డబ్ల్యూఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. 1955, 1958 నంబర్ గల 2 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. చట్టాల వల్ల జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ చట్టాలను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఏపీడబ్ల్యూఎఫ్ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఏలూరులో కూడా చేపట్టడం జరిగింది. అలాగే రేపు 11వ తారీఖున కూడా మేము అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్ట్ డిమాండ్స్ డే అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందులో కూడా అన్ని మండల కేంద్రాల్లో మా సమస్యలపై డిమాండ్లు ఇచ్చి ఎంఆర్ఓలు, ఆర్డీఓలకి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్ట్ అందరూ సహకరిస్తారని కోరుతున్నాము. వైవి హరీష్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఏవైతే జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్రిడేషన్ విషయంలో ప్రతి జర్నలిస్టుకి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి జర్నలిస్టుకు కూడా ఎక్రిడేషను కలిగించి, అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 3 సెంట్ల స్థలంతో పాటు జర్నలిస్టులకు ప్రతి విషయంలో కూడా తోడుకుంటానని హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చుకోవాలనే నేపథ్యంలోనే ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా, అదే ఏలూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో
ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందించడం జరుగుతుంది. అంటే యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జర్నలిస్టులకు సంబంధించిన హక్కులను సాధించుకునే విధంగా తోడ్పడాలని కూడా యూనియన్కు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.